ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది మరో 4 రోజుల్లో తేలిపోతుంది. అయితే ఇప్పటివరకు కూడా చాలా పోస్ట్ పోల్ సంస్థలు తమ సర్వే నివేదికలను బయటకిచ్చాయి. కొన్ని తెలుగుదేశం గెలుస్తుంది, కొన్ని వైసీపీ గెలుస్తుంది అనే నివేదికలు అయితే బయటకు వచ్చాయి. రెండు పార్టీలు ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. అయితే తాజాగా నాగన్న సర్వే బయటకు వచ్చింది. వీళ్ళకి కొంత క్రెడిబిలిటీ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. చాలా సందర్భాల్లో వీళ్ళు చెప్పింది నిజమైంది, చాలా సందర్భాల్లో తప్పు కూడా అయింది. ఏదేమైనా సరే కొన్నిసార్లు రైట్ అయినా కొన్నిసార్లు తప్పైనా సరే ఆంధ్ర విషయంలో ఈసారి మేము కరెక్ట్గా చేసామన్న ధీమాతో వాళ్ళ పోస్ట్ పోల్ అంచనాలను అయితే రిలీజ్ చేశారు. సో నాగన్న సర్వే ప్రకారం ఈసారి ఏపీలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. అలాగే ప్రతి పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే అంచనాను కూడా ఇచ్చారో అది కూడా చూద్దాం. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో వీళ్ళ అంచనా ప్రకారం వైసీపీ గెలిచే స్థానాలు ఆముదాల వలస, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం. ఇక టీడీపీ గెలిచే స్థానాలు ఇచ్చాపురం, నరసన్నపేట, టెక్కిలి. మొత్తం వైసీపీ 4 సీట్లు గెలుస్తుంటే టీడీపీ 3 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. విజయనగరం పార్లమెంట్లో చూసుకుంటే వైసీపీ గెలిచే స్థానాలు బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, రాజాం. 5 స్థానాలు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి ఎచ్చర్లో ఒక్కటే గెలుస్తుంది. విజయనగరం సీట్లో ఫైట్ ఉందని అంచనా వేశారు. విశాఖ పార్లమెంట్లో చూస్తే వైసీపీ గెలిచే సీట్లుగా భీమిలి, శృంగవరపుకోట, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్ అని చెప్పి వీళ్ళు అంచనా వేశారు. ఇక తెలుగుదేశం కూటమి గాజువాక, విశాఖపట్నం ఈస్ట్ గెలుస్తుందని అంచనా వేశారు. విశాఖపట్నం వెస్ట్లో టైట్ ఫైట్ ఉందని అంచనా వేశారు. అనకాపల్లి పార్లమెంట్లో చూస్తే వైసీపీ గెలిచే సీట్లు చోడవరం, పెందుర్తి, మాడుగుల. ఈ 3 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి అయితే అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట. ఈ 4 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. కాకినాడ పార్లమెంట్లో చూస్తే వైసీపీ గెలిచే సీట్లు కాకినాడ సిటీ, తుని. ఈ 2 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి జగ్గంపేట, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు. 5 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. ఇక చూస్తే అమలాపురం పార్లమెంట్ చూస్తే వైసీపీ గెలిచే సీట్లు అమలాపురం, పి గన్నవరం, మమ్మిడివరం, రామచంద్రపురం. 4 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి కొత్తపేట, మండపేట, రాజోల్. ఈ 3 సీట్లలోనే తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. రాజమండ్రి పార్లమెంట్ చూస్తే అనపర్తి, గోపాలపురం, కొవ్వూరు, రాజమండ్రి సిటీ, రాజానగరం. 5 సీట్లలో వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి కేవలం నిడదవోలు, రాజమండ్రి రూరలే గెలుస్తుందని అంచనా వేశారు. ఇక నరసాపురం పార్లమెంట్ చూస్తే కనుక వైసీపీ కేవలం ఉండిలో మాత్రమే గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి ఆచంట, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు 6 సీట్లలో గెలుస్తుందని అంచనా వేశారు ఈ పార్లమెంట్ పరిధిలో. ఏలూరు పార్లమెంట్లో చూస్తే కనుక వైసీపీ గెలుస్తుందని వీళ్ళు అంచనా వేసిన సీట్లు చూస్తే చింతలపూడి, దెందులూరు, కైకలూరు, నూజివీడు, పోలవరం. 5 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి ఏలూరు, ఉంగుటూరు గెలుస్తుందని అంచనా వేశారు. ఇక మచిలీపట్నం పార్లమెంట్ చూస్తే కనుక గుడివాడ, మచిలీపట్నం, పామర్రు. ఈ 3 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి అవనిగడ్డ, గన్నవరం, పెడన. ఈ 3 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. పెనమలూరులో టైట్ ఫైట్ ఉందని అంచనా వేశారు. విజయవాడ పార్లమెంట్ చూస్తే కనుక వైసీపీ గెలిచే సీట్లు జగ్గైపేట, తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్. ఈ 5 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి 1 కూడా గెలవదు. టైట్ ఫైట్ మైలవరం, నందిగామలో ఉందని అంచనా వేశారు. ఇక గుంటూరు పార్లమెంట్లో వైసీపీ గెలిచే సీట్లు చూస్తే గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్. ఈ 2 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ, తెనాలి. 5 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. నరసరావుపేట పార్లమెంట్ చూస్తే వైసీపీ గెలిచే సీట్లు చిలకలూరుపేట, గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, వినుకొండ. 5 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి మాచర్ల, సత్తెనపల్లిలో మాత్రమే గెలుస్తుందని అంచనా వేశారు. బాపట్ల పార్లమెంట్ చూస్తే బాపట్ల, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, వేమూరు. ఈ 5 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి కేవలం పచ్చూరు, రేపల్లిలోనే గెలుస్తుందని అంచనా వేశారు. ఇక ఒంగోలు పార్లమెంట్ చూస్తే దర్శి, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం. 5 సీట్లలో వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి కేవలం కొండేపి, ఒంగోలులో గెలుస్తుందని అంచనా వేశారు. నెల్లూరు పార్లమెంట్ చూస్తే ఆత్మకూరు, కావలి, కొవ్వూరు, ఉదయగిరి. 4 సీట్లలో వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి ఏమీ గెలవట్లేదు, కానీ కందుకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో టైట్ ఫైట్ ఉందని వీళ్ళు అంచనా వేశారు. ఇక తిరుపతి పార్లమెంట్ చూస్తే కనుక గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి. 7 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమికి ఏ సీటు దక్కదని అంచనా వేశారు. ఇక నంద్యాల పార్లమెంట్ చూస్తే ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, శ్రీశైలం.
ఈ 7 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమికి ఏ సీటు దక్కదని అంచనా వేశారు. ఇక కర్నూలు పార్లమెంట్ చూస్తే ఆదోని, ఆలూరు, కోడుమూరు, కర్నూలు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు 7 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమికి ఏ సీటు దక్కదని అంచనా వేశారు. అనంతపురం పార్లమెంట్ చూస్తే అనంతపురం, గుంతకల్, సింగనమల, తాడిపత్రి 4 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ 3 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. హిందూపూర్ పార్లమెంట్లో ధర్మవరం, కదిరి, మడకశిర, పుట్టపర్తి, రాప్తాడు 5 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి హిందూపూర్, పెనుకొండ 2 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ఇక కడప పార్లమెంట్ చూస్తే కనుక బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైదుకూర్, ప్రొద్దుటూర్, పులివెందుల 7 సీట్లు వైసీపీ గెలుస్తుంది. తెలుగుదేశం కూటమికి 1 సీటు కూడా దక్కదని అంచనా వేశారు. ఇక రాజంపేట పార్లమెంట్ చూస్తే కోడుమూరు, మదనపల్లె, పీలేరు, పొంగనూరు, రాజంపేట, రాయచోటి, తంబాళపల్లె 7 సీట్లు వైసీపీ గెలుస్తుంది. తెలుగుదేశం కూటమికి 1 సీటు కూడా దక్కదని వీళ్ళు అంచనా వేశారు. ఇక చిత్తూరు పార్లమెంట్ చూస్తే చంద్రగిరి, చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, పలమనేరు, పూతలపట్టు 5 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి కుప్పం, నగరి 2 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ఇక ఓవరాల్గా వీళ్ళ అంచనా ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 96 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి 46 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. టఫ్ ఫైట్ 2 పార్టీలకి టఫ్ ఫైట్ 33 సీట్లలో ఉందని వీళ్ళు అంచనా వేశారు. ఇక పార్లమెంట్ సీట్లు చూస్తే వైసీపీ 17 పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి 4 సీట్లు గెలుస్తుంది అని అంచనా వేశారు. టఫ్ ఫైట్ 4 సీట్లలో ఉంది అని అంచనా వేశారు. సో నాగన్న సర్వే చాలా సందర్భాల్లో ఫెయిల్ అయింది, చాలా సందర్భాల్లో సక్సెస్ అయింది. మరి ఇప్పుడు ఏపీ విషయంలో ఇచ్చిన వేళ సర్వే సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది June 4th మనకి క్లారిటీ వస్తుంది.